నీవు హృదయపూర్తిగా 1-2 పాపాలు ఒప్పుకో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ మీదకు వస్తాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులాత్మను ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ దేవుడిని అడగాలో, ఎలాగ దేవుని ఉన్న వాటిని పొందాలో ఆయన నేర్పిస్తాడు. ఆయన నీ ఆత్మకు నీ స్వాస్థ్యముగా, నీ సంచుకరుగా ఉంచినాడు. నీ ఆత్మకు సంచుకరుగా ఆత్మ ఉంచినాడు. కనుక నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే ఆత్మ ఒప్పింపజేస్తే, అలాగా ప్రార్థన చేస్తున్నాడు. తెల్లవారు ఒప్పింపజేసిన ప్రతి పాపం, తెలిసినవి తెలియనివి చేసిన పాపాలన్నీ ఒప్పింపజేసినాడు. పాపములు క్షమించిన దేవుడు చెప్పాడు. టైం పట్టదు. దేవుడు పొద్దాక ఇంటికి పిలుచుకునేవాడు కదా, లేకపోతే ఆయన చుట్టూ తిప్పుకునేవాడు కదా. దేవుడు నీ హృదయమంతటి దేవుని దగ్గర నువ్వు కన్నీరు కార్చగలిగితే ఆయన నేను వెంటనే నీతో మాట్లాడతారు. వెంటనే నీతో మాట్లాడగానే నీకు ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది. పేసోలరా, వెంటనే లేచాడు, గంతులు వేస్తుందంట. సంతోషంతో గంతులు వేస్తాడు. ఎందుకు తెలుసునా? అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలియదు. దేవుళ్ళ నీ గొప్ప సంతోషం చాలామందికి తెలియదు. అనుభవించిన వారికి అది అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు గంతులసం బోధకులు కాదు కావాల్సింది, దేవునిలో ఉన్న జీవన్యతలో పంచిపెట్టాలి. ప్రేసలో గంతులు వేస్తున్నట. గంతులేస్తా పక్కకు చూసాయంట. పక్కకు చూస్తే ఏం కనపడింది? ఎప్పుడైనా చూసావా? రక్షింపబడి నీ వెనక నీ జీవితాన్ని చూసుకున్నావా? ఎందుకు నేను ఈ స్థితికి రావాలి? ఎందుకు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను? పరిశీలన ఉన్నదా? ప్రియులారా, ఆత్మ పరిశీలన కావాలి. రక్షింపబడిన వ్యక్తివైతే, దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, ఒకవేళ ఎక్కడైనా నువ్వు బలహీనమైతే వెంటనే దాన్ని అసహించుకుంటావు. ప్రభువా, ఇదిగో ఇది నాలో నన్ను క్షమించమని అడుగుతావు దేవుని. ఇది నా తల్లిదండ్రుల రక్తము. అయ్యో, నేను నా తల్లి నన్ను పాపంలో గర్భం దంచి పాపంలో కంది ఆ రక్తం నాలో నేను చెడిపోయినాను. నేను పాపిని, నేను మరణాలకు పాత్రలు నడుస్తావు. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటిలోంచి బయట తీసినాక, పాపంలోంచి బయట తీసిన మళ్ళీ అక్కడికి పోతే కడగబడిన పంది బురదలో పొరలాంటి రీతిగా ఉంటుంది నీ జీవితం. సోదరుడా, రక్షింపబడి నీకు ఇంతవరకు చూస్తున్నావా? ఏం చూస్తున్నావు? అందం చూసుకుంటున్నావా? అవసరం చూసుకుంటున్నావా? బంధువులు చూసుకుంటున్నావా? ఉద్యోగం చూసుకున్నావా? ఏది నేను రక్షించడానికి గుర్తుపెట్టుకో. చనిపోయిన వారిని బ్రతికించవా? కుంటి వారి కాళ్ళు ఆరోగ్యవంతులు చేయి. దినాల్లో, చివరి దినాల్లో మనుషులు రక్షింపడాలంటే కార్యములు కావాలి. కార్యములు చేసి పెట్టు ప్రభువా. ప్రేసలు అంతేకాదు, చనిపోయిన వారు బ్రతికినారు. ఆ జీవము నీలోకి వస్తే నీవు మేలు పొందడం కాదు, అనేకులకు మేలు చేస్తావు. కనుక నా ప్రియ సోదరులారా, భక్తి దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమను తృణీకరించవద్దు. చూసినా యేసు ప్రభుతో ఉండి, యేసు ప్రభు కలిగి ఉంటే లోకంలో ఏది ఉన్నాయో లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఇంకా ఏ సమయంలో ఏం కావాలో ఆయన నాకు ఇవ్వగలడు, మనల్ని పోషించగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు. మనం ఏ డాక్టర్ దగ్గర పరిగేయాల్సిన పని లేదు. ఏమండి, ఎక్కడికి పరిగేయాల్సిన పని లేదు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. అందులో నివసించవాడు. నాకు ఆరోగ్యం బాగోలేదని అన్నాడు. ఆరోగ్యం ఇస్తాడు. ఇంకేమిస్తాడు? ఎవరి దగ్గరికి పోయి అడిగినా నీకు పైసా కూడా ఇవ్వరు. ఏం చేస్తారు? దేవుని దగ్గరికి పోయి అడిగితే ఆయన గుప్పిని ఇప్పుతాడు కదా, గుప్పిని ముయ్యడు. గుర్తుపెట్టుకో. అలాంటి వాడు కనుక ఔశ్వర్యవంతంగా చేస్తాడు. చూడండి, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుడు తన సంతతిని ఆశీర్వాదం ఇచ్చి వదిలిపెట్టి వెళ్ళి తన సంతతికి ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. తన బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే గొప్ప బాధ్యత భూలోకంలో లేదు కనుక. ప్రేసలుగా నీవు నేను తేజోవాసం ఉండవాలని దేవుడు నిన్ను ప్రేమించి ఆయన కొన్ని సమస్తము త్యాగం చేసి లోకంలోకి వచ్చినారు. ఆయన మాటను విన్నట్లయితే, నిన్ను నీవు ఆయనకు అప్పగించుకుంటే నీవు ఎలాంటి స్థితిలో ఉన్న బాగుపడగలవు. దేవుని గ్రంథం మీద చెబుతుంది, ఆ వాక్య ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. ఆయన నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు. ఎలాంటి శ్రమలైనా నేను ఆదరించి. అంతేకాదట, నీకు విరోధముగా చేసే ఆయుధమును వద్దెల్లదు. కనుక నీవెవ్వరి మీద పగబెట్టుకోవద్దు. అందరిని ప్రేమించు, అందరినీ పలకరించు, అందరి దగ్గరికి వెళ్ళు. అయితే నన్ను నేను కోరుకోకుండా ఉండులాగున నేను
ప్రేమ తప్ప ఇంకా ఏది మాట్లాడదలుచుకుంది. దేవుని సువార్త ప్రకటించున్న నా మార్గాన్ని సిద్ధపరచుకుంటూ గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను అని నా పెద్దడు పౌలు సెలవిచ్చినట్టుగా గురి యొద్దకు పరిగెట్టడానికి నేర్చుకుంటూ ఉన్నాను. ప్రేసలరా, అయితే నా ఆశ ఏంటంటే మీరందరూ కూడా మహిమలో ఉండాలి. నేను ఉంటానా? అది దేవుని దయ. కానీ విశ్వసిస్తున్నాను, నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు, దేవుడు నా పట్ల చేసిన కార్యములు చూస్తున్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టడు. నేను నీతిమంతుడు కాదు, కానీ పనికి మళ్ళీ నన్ను ప్రేమించాడు కనుక నా ప్రతి పాపము కొరకు ఆయన ప్రాణం పెట్టారు. చెడిపోయిన నా కొరకు ఆయన రక్తాన్ని చిందించినారు. నన్ను ఆయన కొన్నారు ఆయన రక్తం ద్వారా కనుక నన్ను ఆయన విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. కనుక ప్రేసలరా, భక్తి విషయంలో సాధకం చేసుకుంటూ దినదినము లోకమునకు అసహించుకుని, పాపమును అసహించుకుని దేవుని దగ్గర ఎవరైతే ప్రార్థన చేస్తూ వారి జీవితాలు సెట్ చేసుకుంటారో వారి జీవితాలు గొప్ప సంతోషం ఉంటుంది, గొప్ప నెమ్మది ఉంటుంది. అనేకుల కొరకు ప్రార్థన చేసినట్లయితే బహుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగి నువ్వు జీవించాలని నేను ఆశిస్తున్నాను. అయితే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా లేవనెత్తగలవు. మునిగిపోతున్న సిమెంట్ పేతుడు హృదయపూర్తిగా కేకవేసి, ప్రభువా నేను నశించిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను. ఎందుకు మునిగిపోతున్నాను? నేను గర్వించినాను, నేను వెనుకకు చూసినాను, వెనుకకు లోకంలోకి చూసినప్పుడు మునిగిపోతావు. దేవుని వైపు వెళ్ళేటప్పుడు మునిగిపోవు. ఎందుకు చూస్తున్నా? ఆయన నీతో నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ మునిగిపోయినవాడు నిన్ను ఎలాంటి అపాయకరమైన స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించినాడు. నేను ఆయన కొరకు బ్రతుకుతాను. నా జీవితం పాడు చేసుకున్న సమయం చాలు, ముందున్న సమయము బ్రతుకుట క్రీస్తే. ఈ సమయం ఉన్నది, అది అంత సమయం నీకు తెలియదు, నాకు తెలియదు. ఉదయం మనం మొలుస్తుంది, సాయంకాలంకు వాడబడి కోయబడుతుంది. అలాంటి గడ్డి వలె మనం ఉన్నాము. మనం ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు కోయబడతామో తెలియదు. అయితే సిద్ధపడి మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ప్రేసలరా, తేజోవాసులైన పరిశుద్ధులతో మనం ఉంటాం. కానీ అపరిశుద్ధత కలిగి మనం ఆయన రాజ్యంలో ఉండలేము. కనుక ఆయన రక్తం నీ కొరకు చిందింపబడింది. ఆ రక్తంలో మన ప్రతి లోటును సరి చేసుకుందాం.